నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మంత్రి అచ్చెన్న పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి పాటుపడ్డారని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన త్యాగం తెలుగు జాతి ఎన్నటికీ మర్చిపోలేదని, చిరస్మరణీయమని అన్నారు. హరిజనోద్ధరణ వంటి ఉన్నత ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన గాంధేయవాది అని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం మనమంతా పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. చరిత్ర ఉన్నంత వరకు ఆయన అందరి మదిలోనే ఉంటారని, ఆయన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిందని, ఆయన ఆత్మ బలిదానం తర్వాత రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రగా మార్చడమే మన సంకల్పమని తెలిపారు. దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. వివిధ రకాల ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు వారం వారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ఎంతగానో దోహదపడుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కలెక్టర్ ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు ఈ గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. భూ సమస్యలు, త్రాగునీరు కల్పించమని, రోడ్లు వేయమని, పింఛన్లు మంజూరు చేయమని కోరుతూ ఎక్కువగా వచ్చాయని, ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చాయని కలెక్టర్ చెప్పారు. జిల్లా కేంద్రంలో కాకుండా మొదటిసారిగా కలెక్టర్ డివిజన్ కేంద్రమైన టెక్కలిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. గత 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ఎట్టకేలకు మోక్షం లభించటం పట్ల నూతనంగా కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా జీవితాల్లో వెలుగులు నింపారని, ఇది ముమ్మాటికి సీఎం చంద్రబాబు నాయుడు చలువ వల్లే సాధ్యమైందని అన్నారు. కొత్తగా కానిస్టేబుల్స్ గా ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాకుళం జిల్లా నుంచి 29 బస్సులు వేసి సోమవారం ఉదయం అమరావతి దగ్గరలో ఉన్న మంగళగిరి పోలీస్ మైదానానికి తీసుకుని వెళ్తున్నామని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 373 మంది ఎంపిక అయ్యారని, వారితో పాటు కుటుంబ సభ్యులను కూడా యువగలం ప్రోగ్రాం కు తీసుకుని వెళ్తున్నామని చెప్పారు. ఈ నెల 16న అనగా రేపు సీఎం చంద్రబాబు నాయుడు ఇతర మంత్రుల బృందం పోలీస్ అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎం లక్ష్మణ్ రావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా నుంచి 373 మంది సెలెక్ట్ అయ్యారు. వారిని వారితో సహా పేరెంట్స్ చేతుల మీదుగా వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని వీళ్ళు ఏ రకంగా పొందాలి, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలి అనేటువంటి దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇస్తారు. తీసుకున్న తర్వాత వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో 26 నుంచి వాళ్ళకి ట్రైనింగ్ అనేది సెలెక్ట్ అవుతుంది. వాళ్ళకి కొన్ని కిట్లు అవి ఇచ్చి ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సులు మొత్తం 29 బస్సులు మన జిల్లా నుంచి బయలుదేరుతాయి. వాళ్ళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ తాలూకా పేరెంట్స్ కానీ, వాళ్ళ తాలూకా బంధువులు కానీ వాళ్ళతో పాటు బయలుదేరుతారు. విద్యుత్ పొదుపు మనందరి సామాజిక బాధ్యత అని శ్రీకాకుళం జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు.
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా ర్యాలీని ఎస్ఈ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ పొదుపు రేపటి మలుపు అని, దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రస్తుత తరానికి భావి తరానికి విద్యుత్తును ఆదా చేసి అందించే బాధ్యత అందరిపై ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 6 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, ఇందులో 2 లక్షల కనెక్షన్లు రూఫ్ టాప్లపై ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈ జిల్లాలో 7 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. అందులో ఇల్లు డొమెస్టిక్ కన్స్యూమర్స్ 6 లక్షలు ఉన్నారు. అందులో రూఫ్ టాప్ ఉన్నవి సుమారు 2 లక్షల పైగా ఉన్నాయి. ఈ 2 లక్షల మంది కూడా ముందుకు రావాలి. 1 కిలోవాట్ అయితే ఒక 100 స్క్వేర్ ఫీట్ పైన ఉంటే చాలు. దానికి 78,000 అవుతుంది. 30,000 గవర్నమెంట్ సబ్సిడీ. లోను 60,000 వరకు ఇస్తున్నారు. ఇన్స్టాల్మెంట్స్ మీద 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. ఆ లోను ఈఎంఐఏ ప్రతి నెలా కడుతున్నటువంటి కరెంటు బిల్లుతో సమానం అవుతుంది. ఒక 5 ఏళ్ళకి లోన్ తీరిన తర్వాత ఈ కరెంటు బిల్లు విద్యుత్ ఉత్పత్తి సమానం అయితే బిల్లు కట్టక్కర్లేదు. ఒకవేళ మీరు విద్యుత్ అధికంగా చేయమని కోరుతున్నాం, విద్యుత్ అధికమైతే దాని డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఈపీడీసీలు ఇస్తుంది. కాబట్టి ఇది బరువుగా ఎవరు కూడా అనుకోవద్దు. ఇది మన సామాజిక బాధ్యత, మనది భావితర. మన ముందున్న వాళ్ళు చాలా ఇచ్చారు, మరి మనం కూడా మన భావితరాలకు చాలా ఇవ్వాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. కాబట్టి ఈపీడీసీ సిబ్బంది అందరూ కూడా వారి ప్రతిరోజు వినియోగదారులను కలుస్తున్నారు. మీరు వెంటనే కూడా రిజిస్టర్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్న వినియోగదారులు వెంటనే ఇచ్చేయండి. దీనికి నోడల్ ఆఫీసర్ గారిని కూడా మా ఈటీ గారిని పెట్టున్నాము మా సర్కిల్ ఆఫీస్లో. కాబట్టి ఈ కార్యక్రమంకి మరి ప్రెస్ వారు, అలాగే మా డిపార్ట్మెంట్ వారు, మరి పోలీసు వారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సీఎండి గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఈ రీసెంట్గా వైజాగ్లో మీటింగ్ అయినప్పుడు కూడా సీఎం గారు వచ్చినప్పుడు వారికి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఎవ్రీ విలేజ్ ఈ రూఫ్ టాలర్ అన్నది చేయాలి. ఒకసారి కాదు, డైలీ కూడా నేను పేపర్లో పబ్లిష్ చేయమని కోరుతున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్రుల ఐక్యతకు ప్రతీక అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా సోమవారం శ్రీకాకుళం నగరం పాత బస్టాండ్ సిగ్నల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అమరజీవి త్యాగాన్ని తప్పక స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అంటరానితనం నిర్మూలన, హరిజనుల ఆలయ ప్రవేశం వంటి సామాజిక సమస్యలపై ఆయన చేసిన పోరాటాలను ప్రస్తావించారు. గాంధేయవాదిగా, స్వాతంత్ర సమరయోధుడిగా, సత్యం, అహింస, హరిజనోద్ధరణ వంటి గాంధీజీ ఆశయాల పట్ల శ్రీరాములు నిబద్ధతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులై ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందని, నేటికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని శ్రీరాములను కొనియాడారు. మనమందరూ ఆ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం కానీ, అలాగే ఆ రోజు కష్టం కానీ, దీని తరపున మనకి ఎంటైర్ ఇండియాలో ఈ స్టేట్ విభజన కానీ మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి మహానుభావుడు, అలాగే ఇలాంటి కష్టం, ఇలాంటి ప్రత్యేకత మన భావి తరాలకి కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. అదే ఆదర్శంగా తీసుకొని మన శ్రీకాకుళంలో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది కాకుండా ప్రతి స్కూల్లో, ప్రతి ప్రైమరీ కానీ, అలాగే మనకి అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్లో కూడా ఈరోజు కొంతవరకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి మనకి పిల్లలకి కూడా చెప్పాలి అదే ఆదేశం ఇస్తూ మరి ఒకసారి నాకు ఈ ప్రోగ్రాంకి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. మనకి భాషా సంయుక్త రాష్ట్రాలు కావాలని వారు నిరాహార దీక్ష ద్వారా మరి ఈ రాష్ట్ర సాధనకు అతని ప్రాణాలనే పణంగా పెట్టి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. వారి త్యాగాల్ని ఎంత మనం కొనియాడినా మరవలేంది. ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి అతని తాలూకు త్యాగమే మూలం. ఈవేళ భారతదేశంలో ఉండే
భాషా సంయుక్త రాష్ట్రాలకి కారకులు వారు. అటువంటి వ్యక్తి ఈవేళ అతను అమరజీవి, అంటే అతను చనిపోయి 73 సంవత్సరాలైనా మన ఆంధ్ర ప్రజా మనసులో ఈవేళ కలిపి చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అతనికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న సిఆర్ఎం టీచర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆత్మ గౌరవ దీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా నుంచి భారీ ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకొని దీక్షను నిర్వహించారు. ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా కలెక్టరేట్కు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు హాజరై ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ సిఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పోలాకి తవిటినాయుడు, ప్రధాన కార్యదర్శి బి గిరిధర్, కోశాధికారి ఎన్ ఢిల్లేశ్వరరావు మాట్లాడుతూ స్కూల్ కాంప్లెక్స్ లను ఏ మరియు బి క్లస్టర్ ప్రతిపాదిత విధానాన్ని విరమించాలని, 2016లో పిఏబి ఆమోదించిన వేతనాలను చెల్లిస్తున్నందున పెరిగిన ధరలకు అనుగుణంగా సిఆర్ఎంటీల అర్హతల ఆధారంగా వేతనాలను పెంచాలని, ఎంటీఎస్ అమలు చేయాలని, డిఎస్సిలో వెయిటేజీ ఇవ్వాలని, ట్రావెలింగ్ అలవెన్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ అర్హతలైన డిగ్రీ, బీజేడీ వంటి అర్హతలతో కలెక్టర్ అధ్యక్షతన గల జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి ద్వారా రోస్టర్ కమ్ రిజర్వేషన్, మెరిట్ మరియు ఇంటర్వ్యూ పద్ధతిలో 2011వ సంవత్సరంలో 4034 స్కూల్ కాంప్లెక్సుల్లో సిఆర్పీలుగా ఎంపిక కాబడి 14 సంవత్సరాలుగా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణలో జీఓఎంఎస్ నెంబర్ 65 ప్రకారం సిఆర్ఎంటీలుగా పనిచేస్తున్నామని అన్నారు. మేము అధికారంలోకి రాగానే మీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం, మీకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, రెగ్యులర్ లేదా దానికి సమానమైనటువంటి విధానం హెచ్ఆర్ కానీ ఎంటీఎస్ని తీసుకొస్తామని ఈనాటి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి నాయకులు చెప్పారు. ఆనాటి ప్రతిపక్షంలో ఉండి మాకు సంఘీభావం చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా దాదాపుగా సంవత్సరం అయిపోయింది, వాళ్ళు కూడా మా అంశాన్ని మర్చిపోయినారు. మాకు వచ్చినటువంటి సమస్యలను అధికారుల ద్వారా మేము అధికారుల దృష్టికి వెళ్తే వాళ్ళు కూడా పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ పరిష్కార మార్గం ఈ నిరసన కార్యక్రమాన్ని మేము భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో ఉన్నటువంటి సిఆర్పి మిత్రులు కూడా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆత్మ గౌరవ దీక్ష పేరుతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. క్లస్టర్, బి క్లస్టర్ అనే విధానాన్ని తీసుకొచ్చి మాకు స్పర్ధలను రేపింది. కాబట్టి మా అందరినీ కూడా ఒకే విధంగా మా అందరం సిఆర్ఎంటీ కుటుంబీకులుగా ఉంచాలని మేము కోరుకుంటున్నామండి. తర్వాత ఏమో మాకు ఎంటీఎస్ కానీ ఎటువంటి అలవెన్స్లు కానీ ట్రావెల్ అలవెన్స్ కానీ ఏమీ లేదండి. తర్వాత ఏమో మాకు ఉద్యోగ భద్రత లేదు, హెచ్ఆర్ పాలసీ కానీ ఎంటీఎస్ కానీ ఏదైనా ఈ ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే మా స్త్రీలకి చైల్డ్ కేర్ లీవ్లు 180 days టీచర్స్ లాగానే మాకు కూడా అమలు చేయాలని మీడియా సాక్షిగా మేము కోరుకుంటున్నాము. తర్వాత జీతాలు 6 సంవత్సరాల నుండిగా మాకు ₹1 కూడా పెరగలేదు సార్. ఈ 6 సంవత్సరాల నుండి కూడా మేము చాలా చాలా బానిసగా వర్క్ చేస్తున్నాం. వర్క్ అయితే పెరిగింది కానీ అంటే ధరలకు అనుగుణంగా మా జీతాలు కూడా పెంచాలని మీడియా ఎదురుగా సముఖంగా తెలియజేస్తున్నాం సార్. అన్నసేవ మహత్తర కార్యక్రమం అని డాక్టర్ ఇంజరాపు మోహన్ రావు అన్నారు. బొంతిపేట గ్రామానికి చెందిన మీసాల చంద్రశేఖర్ ఝాన్సీల కుమార్తె వినయశ్రీ మొదటి జన్మదినం సందర్భంగా నగరంలో పలు కూడళ్లలో అభాగ్యులకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక నైట్ షెల్టర్, ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం, పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి దేవాలయం, వాడాడ, ఒప్పంగి, పాత బస్టాండ్ కూడలిలో చలిలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న నిస్సహాయకులకు అన్న ప్రసాదాన్ని పేదల వైద్యులు ఇంజరాపు మోహన్, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్, ఎస్బీఐ అసోసియేట్ నల్లాన గౌతమి చేతుల మీదుగా అందించారు. అనంతరం మాట్లాడుతూ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున నగరం నిస్సహాయులను గుర్తించి ఆహారాన్ని అందించామని, దుప్పట్లు, వస్త్రాలు, దోమతెరలు, ఇతర సామగ్రిని రానున్న వారంలో అందిస్తామని తెలిపారు. అభాగ్యులకు, నిరుపేదలకు ఈ చలికాలంలో ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని, మానవత్వం చాటుకుని స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో లయన్ ఉర్లాం శివతేజ పట్నాయక్, లయన్ పొడుగు చరణ్, సేవకురాలు సూరాడ పద్మ, గొండు జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు గడ్డ
అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన జీవితం దేశానికే స్ఫూర్తిదాయకమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక పొట్టి శ్రీరాములు కూడలి వద్ద అమరజీవి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు స్మరించుకోవలసిన అవసరం ఉందని, ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం అన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి దానికోసం ప్రాణాలర్పించారని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన పోరాటం వర్ణనాహిత్యమని, గాంధీజీ ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తని, ఆయన ఆశయాలను తెలుగుదేశం వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు కొనసాగించారని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరు అందరికీ తెలిసిన విషయమేనన్నారు. మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతాలలో విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభమై చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా వంటి గేయాలు ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని, ఏది ఏమైనప్పటికీ ఆయన జీవితం తెలుగు ప్రజలకు అంకితం చేశారన్నారు. నేటి పోటీ యుగానికి ధీటుగా విద్యార్థులను సంసిద్ధం చేస్తూ ఈనాడు దినపత్రిక సంకల్పానికి చేదోడుగా నిలుస్తుంది. ఆముదాల వలసకు చెందిన శ్రీ వాణి విద్యానికేతన్ సోమవారం ఈనాడు ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా ఈరోజు ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని శ్రీవాణి విద్యానికేతన్లో నిర్వహించిన క్విజ్ పోటీల్లో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్ సౌజన్య ప్రథమ బహుమతిని, పి డానిష్ వర్ధన్ ద్వితీయ బహుమతిని, పి వెంకట సాయి తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. పాఠశాల డైరెక్టర్ బలివాడ వెంకటేశ్వర్లు, కరస్పాండెంట్ బలివాడ నారాయణమూర్తి, న్యాయ నిర్ణేత కె జనార్దన్ రావు, ఎల్ విశ్వేశ్వరరావు, ఈనాడు కోఆర్డినేటర్ బొడ్డేపల్లి అప్పలనాయుడు స్కూల్ బ్యాగులను బహుమతులుగా అందజేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1972-75 బ్యాచ్ బిఎస్సి బిజెడ్సి బ్యాచ్ విద్యార్థులు స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం నగరంలోని ఓ హోటల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి విద్యార్థులంతా హాజరై ఉత్సాహంగా గడిపారు. 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సురంగి మోహన్ రావు, మెరుకోల మురళీమోహన్ రావు, నారా ఈశ్వర్రావు, వెంకట్రావు, చాపర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఎలా ఎలివేట్ కావడం జరిగింది, ఏ రకంగా స్థిరపడడం జరిగింది, ఎవరెవరి పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అందరూ కూడా ఈరోజు ఒకసారిగా మేము కలుసుకొని మేమందరం కూడా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ రకంగా మేమందరం కలుసుకోవడం మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత అంటే ఇంచుమించు మేమందరం కూడా 70 ఇయర్స్ దాటిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఆరోగ్యవంతంగా సంతోషంగా ఉన్నామంటే ఆ భగవంతునికి ఆశీస్సులు. తర్వాత మా పూర్వజన్మ సుకృతం అని కూడా చెప్పచ్చు. ఎంచేతంటే అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఆ ఆరోగ్యం అందరూ కూడా కాపాడుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. అందుకే ఒక్కసారి మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ కూడా మేము మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం లేదు. అందరూ కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వివిధ రంగాల్లో, వివిధ పదవులలో, వివిధ సంస్థలలో మంచి ఉన్నత స్థానాలు పొంది ఎటువంటి రిమార్కులు కానీ, ఎటువంటి స్టిగ్మాస్ కానీ లేకుండా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈరోజు అందరూ కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మంచి సేవా కార్యక్రమాలు కూడా ఎవరికి తోచిన విధంగా వారు సేవా కార్యక్రమం చూసి అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యంతో ఉన్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను. ఇలాగే కంటిన్యూ చేయవలసింది కూడా అందరినీ కోరుతున్నాను, మిత్రులందరినీ కోరుతున్నాను. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు తెలిపారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న సూర్యముఖి హాస్పిటల్లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా కార్యదర్శి పల్లె జగదీష్ సారథ్యంలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా కన్వీనర్ బెందాలం వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా శాఖ సూర్యముఖి హాస్పిటల్ మరియు న్యూ బ్లడ్ బ్యాంక్ సారథ్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై
పోలినాయుడు, విశిష్ట అతిథులుగా బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్రావు, రాష్ట్ర మహిళా కో కన్వీనర్ సూర స్వర్ణకుమారి, అతిథులుగా జిల్లా కన్వీనర్ బెందాలం వరలక్ష్మి, మణికంఠ, డాక్టర్ ప్రభు, సౌజన్య పట్నాయక్, గణపతి పాల్గొన్నారు. ముఖ్య అతిథి పోలినాయుడు మాట్లాడుతూ 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని, ఇది మానవ సేవకు ఉత్తమ మార్గమని అన్నారు. రాష్ట్ర కన్వీనర్ దామోదర్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమని, అంటే మీరు ఇచ్చే రక్తం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఇది ప్రాణాన్ని దానం చేసినంత గొప్పదని తెలియజేశారు. ఈరోజు 45 యూనిట్ల రక్తాన్ని దాతల వల్ల సమకూర్చి బ్లడ్ బ్యాంకుకు అందజేయటం అభినందనీయమని అన్నారు. జగదీష్ మాట్లాడుతూ మన సమాజంలో అనేక మంది రోగులు, ప్రమాద బాధితులు రక్తం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడుతుందన్నారు. ఈరోజు సూర్యముఖి హాస్పిటల్లో సిఆర్పిఎఫ్ శ్రీకాకుళం మరియు న్యూ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సోషల్ కాజ్ కోసం ముందుకు వచ్చి ఎప్పుడు ముందుండడంలో మా వరలక్ష్మి మేడం గారు మా కళాశాలలో ఆవిడ హిస్టరీ లెక్చరర్, దాంతోపాటు చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ సిఆర్పిఎఫ్కి ఆవిడ కూడా ఇక్కడ జిల్లా కార్యదర్శిగా ఉంటూ చక్కని సహకారాలు అందిస్తూ న్యూ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో మణికంఠ గారు సహాయంతో ఈ సూర్యముఖి హాస్పిటల్లో రక్తదానం ఏర్పాటు చేయడం, ఈ శిబిరానికి మంచి అనూహ్యమైనటువంటి స్పందన రావడం, నిజంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తూ దీర్ఘకాలిక సమస్యలతోని తలసీమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులకి మేమున్నామని అండగా ముందుకు వచ్చినటువంటి ఈ సేవా సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి అతిథిగా పిలిచినందుకు నేను గర్వపడుతూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు షైన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం శ్రీకాకుళం వారి తరఫున సూర్యముఖి హాస్పిటల్లో న్యూ బ్లడ్ బ్యాంక్ వారి సహాయంతో ముగ్గురు సంయుక్తంగా కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా జగదీష్, ఆయన వెన్యూ కూడా ఆయనే ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే ఈ కార్యక్రమానికి మాకు చీఫ్ గెస్ట్గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు వై పోలినాయుడు గారు అటెండ్ అయ్యారు. అదే మాకు గెస్ట్ ఆఫ్ హానర్గా స్టేట్ కన్వీనర్ అయినటువంటి గురుగుబెల్లి దామోదర్ గారు వచ్చారు. స్టేట్ కో కన్వీనర్ అయిన మహిళా కో కన్వీనర్ అయినటువంటి సూర స్వర్ణకుమారి గారు కూడా ఈ కార్యక్రమానికి మాకు అతిథులుగా ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో మాకు ఇక్కడ ఉండేటువంటి హాస్పిటల్ డాక్టర్స్ మోదీ ప్రసాద్ గారు, రమేష్ గారు, కిరణ్ కుమార్ గారు కూడా మాకు అతిథులుగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకునేది మాకు న్యూ బ్లడ్ బ్యాంక్ అనేటువంటి మణికంఠ గారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నడక ద్వారా ప్రతి మనిషి జీవన విధానంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 102 జిల్లా గవర్నర్స్ కాన్ఫరెన్స్ 2025 అరసవల్లిలోని ఎల్ఎన్ గ్రీన్స్ కన్వెన్షన్ హాల్లో ఆ సంస్థ జిల్లా గవర్నర్ కొంకియాన మురళీధర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ వాకింగ్ చేయటం ద్వారా ఆరోగ్యం మెరుగుపరుచుకోవటంతో పాటు వాకర్స్ సంస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలు క్లబ్ ప్రతినిధులకు సంతృప్తినిస్తాయన్నారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయటంలో వాకర్స్ గవర్నర్ కొంకియాన మురళీధర్ అందించిన సేవలను ప్రశంసించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ నిరంతరం సేవలందించే వ్యక్తులుగా కొంకియాన కుటుంబీకులకు పేరుందని, ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తారన్నారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి మాట్లాడుతూ ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు నడక దోహదం చేస్తుందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహించే కొంకియాన కుటుంబీకులను ప్రశంసించారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ కొంకియాన గోవిందరాజుల పేరిట ట్రస్ట్ ద్వారా నిరంతర కార్యక్రమాలు చేపడుతూ వివిధ సేవా సంస్థల్లో కూడా చురుకైన పాత్ర మురళీధర్ నిర్వహిస్తున్నారన్నారు. ఈరోజు 1600 క్లబ్లుగా విస్తరించడం చాలా సంతోషకరమైన విషయం. వారికి ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు శ్రీకాకుళం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఎంతో యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మరెన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం, మొన్న రథసప్తంలో కూడా మీ వంతుగా మీరు పాల్గొని చాలా యాక్టివిటీస్లో
చేయడం, అలాగే ఈ మళ్ళీ యోగా ఆంధ్రాలో కూడా పాల్గొనడం, అన్ని దాంట్లో కూడా ప్రతి దీంట్లో కూడా మీ వంతు మీరు పాల్గొనడం చాలా సంతోషం. తాను అనుసరించిన అనుభవాలు, అవసరమైనటువంటి పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, రకరకాల ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా తర్వాత తరంగా అందించేటువంటి పని చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరునికి ఉంటుంది. చాలామంది అది నిర్వర్తించరు. మీరు నిర్వర్తిస్తున్నారని మీ అందరికీ అభినందనలు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మూడవది మురళి వేణు చాలా కాలంగా ఈ కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి పక్కపక్క గ్రామాలు, మాకు మధ్య నది ఉంటుంది కానీ నది అవతల మేము, నది అవతల వీళ్ళు ఉంటారు. వీళ్ళతో కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ, వీళ్ళ ఫాదర్ అంతా కాంగ్రెస్లో ఉండేవారు, మేము కూడా కాంగ్రెస్లో ఉండేవారు. మాలతి చంద్ర గారివి అక్కడ నేను తర్వాత విపరీతమైన పుస్తకానికి ఇచ్చి నాకైతే ఉంది. ఇప్పుడు ఆ పుస్తకం చూసి నేనే వేణు నాకు ఈ పుస్తకం ఇవ్వాలని అడిగాను. ఎందుకంటే ఏదైనా ఒక రాత్రే చదివేస్తాను, అది మాత్రం నాకు బ్యాడ్ హ్యాబిట్. 10 రోజుల నుంచి చదవను, వెంటనే చదివేస్తాను పుస్తకాన్ని. ఆ విధంగా పుస్తకం చదవడం మన నిజంగా మానసికంగా అభివృద్ధి చెందుతాం. మన పిల్లలకి ఈరోజు సెల్ పట్టుకుంటేనే భోజనం చేసే పిల్లలు కూడా ఉన్నారు. చిన్న పిల్లలు, నాకైతే సెల్ వాడటం రాదు కానీ చాలామంది పిల్లలు సెల్ పట్టుకొని అది చూసుకుంటూ భోజనం చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, మనం ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని ప్రాంతాల్లో మనం వాక్ చేయటం వల్ల మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా మనం తీసుకోగలుగుతాం. సోషల్ బెనిఫిట్స్ అయితే మనకు బాండింగ్ పెరుగుతుంది. మీరు చూడండి, స్టేట్లో కానీ కొంతమంది పెద్ద పొలిటీషియన్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్తో మనం అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు వారు మనకి వాకింగ్ టైంలో రండి అంటారు. అంటే ఒక సోషల్ బాండింగ్, కొత్త వాళ్ళతో పరిచయం అవటం, ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ మెంబర్స్తో మనం నడటం వల్ల ఫ్యామిలీ బాండింగ్ కూడా పెరుగుతుంది. మరి వాట్ ఇస్ కన్వీనియన్స్ అండ్ యాక్సెసిబిలిటీ వితౌట్ ఎనీ ఎక్స్పెన్సెస్. ఒక షూ వేసుకుని వెళ్ళిపోతే మనకు కావాల్సిన టైంలో కావాల్సిన ప్రాంతంలో హ్యాపీగా వాక్ చేసుకోవచ్చు. సో ఇట్స్ సింపుల్ ఎక్సర్సైజ్ బట్ న్యూమరస్ బెనిఫిట్స్ అని అంటానికి నేను కారణం ఏంటంటే ఇది. ఆరోహి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వ్యవస్థాపకులు పెంకి నాగేశ్వరరావు గారి నిర్వహణలో సుస్వరలహరి 3 మధురాతి మధురాలు ఆశాంతం ప్రేక్షకులను రంజింపజేశాయి. ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం నగరం బాపూజీ కళామందిర్లో సుస్వర లహరి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా గౌరవ అతిథులు సుడా ఎస్ఈ పొగిరి సుగుణాకర్రావు, శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య గౌరవ అధ్యక్షులు లోకనాథం రామలింగస్వామి, పండితులు బ్రహ్మశ్రీ భాస్కర భట్ల శ్రీరామ్మూర్తి శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సంగీత గురువు పెంకి నాగేశ్వరరావు సంగీత నిర్వహణలో ఆరోహి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ విద్యార్థులు తమ గాత్రంతో వాయిద్య పరికరాలతో సుస్వర సంగీతాన్ని అందించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మండా వెంకట కామేశ్వరరావు వ్యవహరించారు. అనంతరం అతిథులను దుశ్శాలువలతో జ్ఞాపికలతో సత్కరించారు. చివరగా ఆరోహి సంగీత కళాశాల వ్యవస్థాపకులు పెంకి నాగేశ్వరరావును శిష్య బృందం ఘనంగా సత్కరించారు. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సౌకర్యాలను ప్రభుత్వ రంగంలోనే అందజేసేందుకు వైకాపా ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలలను పీపీపీ ముసుగులో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రజలకు అన్యాయం చేసే ఇటువంటి నిరంకుశ చర్యల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు ధారాదత్తం చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని నిర్వహించాయి. వాటిని పార్టీ రాష్ట్ర కార్యాలయం ద్వారా గవర్నర్కు పంపే ముందు సోమవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో ర్యాలీ అనంతరం స్థానిక టౌన్ హాల్లో జరిగిన సభలో ప్రసంగించిన ధర్మాన ఎన్డీఏ కూటమి పాలనను తూర్పారబట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సంతకాల సేకరణ ఉద్యమం విజయవంతంగా నిర్వహించామన్నారు. రాజ్యాంగాన్ని విస్మరించడం తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపటం, సరిదిద్దుకునేలా చేయటం ప్రతిపక్షం బాధ్యత అని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పనిచేయని ప్రభుత్వం
ప్రభుత్వంపై పోరాటం జరపాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుందని, అందులో భాగంగానే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై సంతకాల రూపంలో ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించటం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చేపట్టామని మాజీ మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రైవేటు వర్గాలకు మెడికల్ కళాశాలలు అప్పగిస్తున్నదని ధర్మాన విమర్శించారు. అంతకు క్రితం టౌన్ హాల్ కు భారీ ఎత్తున వైకాపా శ్రేణులతో తరలివచ్చిన ధర్మానను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత డిఎస్పీ వివేకానంద జోక్యం చేసుకోవడంతో వదిలిపెట్టారు. ఈ సమావేశంలో వైకాపా నేతలు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, డాక్టర్ సీదిరి అప్పలరాజు, నర్తు రామారావు, గొర్లే కిరణ్ కుమార్, పేరాడ తిలక్, ఎంవి పద్మావతి, పాలవలస విక్రాంత్, కుంభ రవిబాబు, రెడ్డి శాంతి, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రైతులు పంటలు బీమాలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాడు, టూరిజం హోటల్స్ అమ్మాడు, టూరిజం ల్యాండ్స్ అమ్మాడు, బనకచర్ల ప్రాజెక్టు ప్రైవేట్ వ్యక్తులు కట్టుబడ్డాన్ని చూశాడు. చివరికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నాడు. మండలాల నుంచి జిల్లా కలెక్టర్ రోడ్లని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తా ఉన్నాడు. ఏం మిగిలింది? ఏం మిగిలింది రాష్ట్రంలో? ఆరోగ్యశ్రీ సైతం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతూ చివరికి ఈ రోజు మెడికల్ కాలేజీల్ని వాళ్ళ సొంత మనుషులకి వాళ్ళ పిల్లల్ని చేతిలో పెట్టడానికి ఈ రోజు పన్నినటువంటి ఈ కుట్రని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటికి వెళ్ళి కోటికి పైగా సంతకాలు సేకరించి ఈ రోజు ప్రభుత్వం గుండెల్లో గొడవ చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందుకు ఇలాంటి పరిస్థితులన్నీ మనకి ప్రస్ఫుటిస్తున్నాయి కాబట్టి మనం ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి ప్రధానమైనటువంటి కారణమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే మీకు పత్తి, పొగాకు, టమాటో, అరటిపళ్ళు, పపాయ ఈ పంటలన్నీ కూడా దేనికి పంటలకి ఈనాడు మనకి సరైనటువంటి ధర లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మన వాళ్ళు ఇంకా పండించుకుంటూ ఉంటున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది మనం చాలా స్పష్టంగా మనం ఒక అవగాహనతో ఆలోచనతో అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపైతే ఇచ్చారో ఆ పిలుపుని అనుసరించి మనందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సంతకాల సేకరణలో భాగస్వామి లేని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కోటి సంతకాలని మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడకు పంపించవలసింది కనుక మరి వ్యాన్లో ఇచ్చిన సంతకాలు ఇచ్చినటువంటి ప్రతులన్నీ కూడా అందులో లోడ్ చేస్తున్నాం. ఈ వ్యాన్ ఇక్కడ రోడ్ పాత బస్ స్టాండ్ నుంచి బయలుదేరి 7 రోజు జంక్షన్ మీదుగా నవభారత్ జంక్షన్కి వెళ్తుంది. కనీసం 7 రోజు జంక్షన్ వరకు వీరులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ మాతో పాటు కలిసి నడవాలని మీ అందరూ మరి ర్యాలీగా వెళ్ళి 7 రోజుల జంక్షన్ వరకు ఇచ్చి అక్కడ సాగనంపాలని మీ అందరికీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. అంటే గౌరవనీయులు సోదరులు ప్రసాదరావు గారు మాట, ఆ రాజ్యాంగాన్ని విస్మరించి కానీ ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తే మొట్టమొదటి నిలదీయాల్సింది ప్రజలు మనకు అప్పచెప్పిన బాధ్యత, అపోజిషన్ చేయాలి. ఆ పని మన తాలూగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం రాసుకున్నాము. అదే మన బాధ్యత. సాధారణమైన చోటు కదా ఇవన్నీ, వాడికి ఇవన్నీ తెలియదు కదా. రాజ్యాంగంలో ఏముందో తెలీదు, ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తుందో లేదో కూడా తెలియదు. మరి దాన్ని నిలదీసి నువ్వు అలా చేయొద్దని ప్రభుత్వానికి చెప్పే పని ఆడెందుకు చేస్తాడు? సామాన్య పౌరుడు చేయడు. మనమే ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని ఈనాడు సమాజానికి వస్తున్నటువంటి పెద్ద ఆపదకు ప్రజల తరఫున ప్రజల తాలూకు అభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడానికి మీరు చేసినటువంటి పని ఈ జిల్లాలో గొప్పదని మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తారు. 2 రోజుల క్రితం రాష్ట్రంలో రీసర్వేపై మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం నగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి రెవెన్యూ సమస్యలను పరిష్కరించకుండా మరిన్ని సమస్యలను సృష్టించిన ధర్మాన ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించటం భావ్యం కాదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కాజేసేందుకు చేసిన కుట్రలను ప్రజలు గమనించారని, రైతుల పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించటం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు. రీసర్వే పేరుతో వేలాది అసైన్డ్ ల్యాండ్లు, డీ పట్టాలను, కొన్ని జిరాయితీ పొలాలను సామాన్యుల నుంచి లాక్కున్నదెవరో అందరికీ తెలుసన్నారు. రీసర్వేలో జరిగిన తప్పులను సవరించడానికి కృషి చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో భూములను ఇష్టానుసారంగా పేర్లు మార్చి నచ్చిన వారి పేరున ఆన్లైన్లో ఎక్కించి నేటికి పరిష్కారం కాకుండా సమస్యను జటిలం చేశారని ఆయన దుయ్యబట్టారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాండరంకి శంకర్, అంపోలు మూర్తి, కలగ జగదీష్, అరవల రవీంద్ర, చిట్టి రమణ, ఎస్వి రమణమాదిగ, కొర్ను నాగార్జున ప్రతాప్, బుర్రి మధు, మాధవి, పెద్ది కవిత తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఈరోజు ప్రపంచంలో ఒక విజన్ ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి లక్షలాది కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి, అలాగే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి, మీరు చేసిన అస్తవ్యస్త పాలనను గాడిలో పెట్టి, మీరు తీసుకొచ్చిన రాక్షస చట్టం ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని రద్దుపరిచి అన్నీ ఒక గాడిలో పెట్టి, అలాగే సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినవి బటన్ నొక్కామని చెప్తున్న మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు మేము డబల్ ఈరోజు ఇస్తూ ప్రజలందరూ మన్ననలు పొంది, అలాగే మీ నాయకుడు ఏదైతే ఆర్భాటంగా మెడికల్ కాలేజీలు ఇచ్చానని గొప్పలు చెప్పుకొని కనీసం కొన్ని మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన కూడా చేయకుండా దొంగ నాటకాలు ఆడి ఎలక్షన్ ముందు ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్లో ఓట్లు మళ్ళీ దండుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి తయారైతే ప్రజలు తెలివితైన వారు కనుక విజ్ఞులైన ప్రజలందరూ కూడా ముందే పసిగట్టి మీకు 2 అంకెలు 11 స్థానాలకే పరిమితం చేసిన పరిస్థితి మీరు ఇంకా మర్చిపోలేదా అని మంత్రి గారిని నేను అడుగుతున్నా. ఇలాగా ఎన్ని గొడవలు అయ్యాయో ఈ రీసర్వే, అలాగే పాస్ పుస్తకాలు 18 నెలలుగా పాస్ పుస్తకాలు ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్నారు మీరు. మీ నాయకుడి బొమ్మ తీసేసి రాజముద్రతో కూడిన నిజమైన పాస్బుక్, చట్టబద్ధమైన పాస్బుక్లు ఇవ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆనాడు మేము చెప్పాం, మీలాగా పార్టీ రంగులు బొమ్మలు వేసి పాస్ పుస్తకాలని ఒక పార్టీ కరపత్రంలా మార్చుకోదలుచుకోలేదు మేము. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.